ఏబీ డివిలియర్స్, కుమార సంగాకర, రికీ పాంటింగ్, జాక్వేస్ కల్లిస్, మహేలా జయవర్ధనే, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోని, బ్రయన్ లారా, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, మైకేల్ క్లర్క్ లాంటి దిగ్గజ క్రికెటర్లు, లెజెండరీ క్రికెటర్స్ 37-38 సంవత్సరాలకి రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ ఈ వయసులో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ ఆడుతూ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో నిలబడ్డారు. అలాంటి వాళ్ళని మన బీసీసీఐ సెలెక్టర్స్, మన హెడ్ కోచ్ టీంలో నుంచి తప్పిద్దామని చూస్తున్నారు. రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో బాగా పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ వన్డే సిరీస్ అయిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్కి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక క్వశ్చన్ అడిగారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ వరకు ఆడతారా, 2027 వరల్డ్ కప్లో టీంలో ఉంటారా అంటే గౌతమ్ గంభీర్ దానికి సమాధానంగా ఏం చెప్పాడంటే, ఇంకా 2027 వరల్డ్ కప్కి 2 సంవత్సరాల టైం ఉంది, సో ఈలోగా ఏదైనా జరగవచ్చు అని చెప్పాడు. అంటే అతని ఇంటెన్షన్ ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఎలాగో అలాగా వాళ్ళని తప్పించవచ్చు అనే ఉద్దేశంతోనే ఉన్నాడు. అలాగే మన బీసీసీఐ సెలెక్టర్ అజిత్ అగాకర్ కూడా ఒక లేడీ స్టేజ్ మీద ఇండియన్ ఫ్యాన్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని 150% 2027 వరల్డ్ కప్ లో చూడాలనుకుంటున్నారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే దానికి అజిత్ అగాకర్ ఏమన్నాడంటే, చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఏమో చూద్దాం అని అన్నాడు. అంటే అతని ఉద్దేశం కూడా వీళ్ళిద్దరిని 2027 వరల్డ్ కప్ నుండి తప్పిద్దామనే ఉన్నారు. అసలు ఒక టీంకి ఇలాంటి ప్లేయర్లు దొరకడమే చాలా అదృష్టం. అలాంటిది టాప్ ఆర్డర్ లో నిలకడగా ఆడే ఇలాంటి 2 ప్లేయర్స్ దొరకడం చాలా అరుదు, చాలా అదృష్టం కూడా. అలాంటిది ఇలాంటి ప్లేయర్స్ ని ఉపయోగించుకోవడం మానేసి వీళ్ళని ఎలా తప్పిద్దామా అని ఆలోచిస్తున్నారు మన సెలెక్టర్స్, మన హెడ్ కోచ్. వీళ్ళని టీంలో నుండి తప్పించి ఎలాంటి ప్లేయర్లను తేవాలనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ అసలు ప్రతి టీం వాళ్ళు కూడా ఇలాంటి ప్లేయర్స్ మా టీంలో ఉంటే బాగున్నాయి అని అనుకుంటారు. అలాంటిది మనకు ఉన్నా కూడా వద్దు అనుకుంటున్నారు. మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికా T20 కెప్టెన్ ఎడెన్ మార్క్రమే చెప్పాడు, థ్యాంక్ గాడ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ T20 సిరీస్ లో లేరు అని అన్నాడు. అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో చూడండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి. ఇలాంటి 2 స్టార్ ప్లేయర్స్, లెజెండరీ ప్లేయర్స్, వన్స్ ఇన్ ఏ జనరేషన్ ప్లేయర్స్, అలాంటి ప్లేయర్స్ మన టీమిండియాకి దొరకడం మన అదృష్టం. అది కూడా ఒక జనరేషన్ లో ఒకే టైం పీరియడ్ లో ఆడడానికి ఇండియాకి దొరికారు. వీళ్ళు రిటైర్ అయిన తర్వాత వీళ్ళలాంటి ప్లేయర్స్ దొరుకుతారో దొరకరు. ఇంతవరకు ప్రపంచ క్రికెట్ లో ప్రతి టీం కూడా ఇండియాని చూసి భయపడుతుంది, ఇండియాతో ఆడాలంటే భయపడుతుంది అంటే వీళ్ళిద్దరిని చూసే భయపడుతుంది. లేదంటే ఇండియా టీంను కూడా ఏ పసికోన్లాగే ట్రీట్ చేసేవాళ్ళు ప్రపంచ క్రికెట్ మొత్తం. ఏదేమైనా ఎవరేమనుకున్నా వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు 2027 వరల్డ్ కప్ ఆడే తీరుదామని. సో వాళ్ళిద్దరూ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇంకొకసారి వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నించి 2027 వరల్డ్ కప్ గెలుద్దామని ఆశతో ఆడుతున్నారు. వాళ్ళని ఆడనివ్వండి. 2019 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. నాకు తెలిసి తన హోల్ కెరియర్ లో ఏదైనా ఒక టోర్నమెంట్ లో అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశాడు అంటే అది 2019 వన్డే వరల్డ్ కప్. ఏకంగా 5 సెంచరీలు కొట్టాడు. ఆ వరల్డ్ కప్ లో ఇండియా ఖచ్చితంగా గెలవాల్సింది. సో బ్యాడ్ లక్ ఫర్ రోహిత్ శర్మ. అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ 2019 వరల్డ్ కప్ గెలవలేకపోయాం. 2023లో విరాట్ కోహ్లీ ప్రాణం పెట్టి ఆడాడు. ఏకంగా 700కు పైగా రన్లు చేశాడు, 3 సెంచరీలు కొట్టాడు. కానీ ఆ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాం. అది ఇప్పటికీ కూడా ఇండియన్ ఫ్యాన్స్ ని బాధిస్తుంది. 2023 వరల్డ్ కప్ కూడా వెల్ డిజర్వ్డ్, కానీ ఇండియా మిస్ అయింది. ఈసారి మాత్రం 2027 వరల్డ్ కప్ ఎలాగైనా గెలవాలి, గెలిచి తీరాలి అని చెప్పి వాళ్ళిద్దరూ కంకణం కట్టుకున్నట్టు చాలా బాగా ఆడుతున్నారు. ఫిట్నెస్ పై ఫోకస్ చేశారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఎవరేమన్నా ఎవరేమంటున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ టార్గెట్ 2027 వరల్డ్ కప్ ఆడాలి, 2027 వరల్డ్ కప్ ఇండియాకి తెచ్చిపెట్టాలనే ధ్యేయంతో ఆడుతున్నారు. వాళ్ళిద్దరిని ఆడనివ్వండి. వాళ్ళిద్దరూ 2027 వరల్డ్ కప్ వరకు కూడా ఇదే ఫామ్ ని కొనసాగించాలని కోరుకుందాం. 2027 వరల్డ్ కప్ గెలిచి వాళ్ళిద్దరి కెరియర్స్ కూడా ఇదే హైలో ఎండ్ చేయాలని ఆశిద్దాం.